ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికులు విధులను బహిష్కరించి డిపోల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్లో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన నింపింది. శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తోటి కార్మికుడిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న ఆర్టీసీ నేతలతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడవ రోజైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఏదైతే రెండవ రోజైతే ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ఒక డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం, హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చనిపోవడంతో ఒక్కసారిగానైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. అది జరిగిన గంటలోనే ఏదైతే నల్గొండ బస్టాండ్కి సంబంధించినటువంటి డ్రైవరు కూడా ఆత్మహత్య చేసుకోవడము, తోటి కార్మికులు కూడా ఒకసారి ఆయన కాపాడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తమ న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా గత 3 రోజులుగా ఈ సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు అన్న చెప్పండి. ముఖ్యంగా ఇటు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? కేవలం మాటలు మాత్రమే చెప్తుంది కానీ చర్చల రూపంలో కార్మికులను పిలిచి ముఖ్యమంత్రి ఉన్నాడండి. ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పడం ఏంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ దగ్గరికి పిలిచి చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు అయితేంది, వీళ్ళు గతంలో చర్చలు పేసుకెళ్ళి చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మంత్రులని అధికారులని చెప్పి కాలయాపన కోసమే మేము చేసినట్లుగా మేము అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ సాయంత్రం 6 గంటలకు అయిపోయింది. మరి మీరు వాస్తవంగా చర్చించాలనుకుని నిన్న సాయంత్రమే చర్చించవచ్చు. రాత్రి 10 కాదు 12 గంటల రాత్రికైనా చర్చలు కొనసాగించడానికి మేము సిద్ధమని చెప్తూనే ఉన్నాం. అయితే 32 ఏదైతే డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారో దాంట్లో 29 డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు కదా, విరమించాలని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు మనిషి ఉన్నాడు సార్, మనిషికి గుండె ముఖ్యం, తర్వాత మెదడు ముఖ్యం. గుండె మెదడు లేకుండా నువ్వు మనిషిని పెడితే ఏముంటుంది? శవమే ఉంటుంది, అంతేనా? మరి మీరు ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది కూడా అట్నే ఉంది. ముఖ్యమంత్రి అనుకోండి, మంత్రి అనుకోండి, ఎవరు మాట్లాడినా కూడా ఆ 3 తప్ప అంటే ఇంకేమున్నది? అసలైన 3 అవి. నువ్వు సంఘాల పునరుద్ధరణ, సంఘం మరి దాంట్లో రూపాయి కూడా అవసరం లేదు. సంఘం పునరుద్ధరణకు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సంఘం పునరుద్ధరణకు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సంఘం ఉంటే కార్మికులు ఏదైనా బాధలు ఇబ్బంది ఉన్నాయనుకో సంఘం నాయకుని కాడ పోయి చెప్పుకుంటారు కదా, సంఘం డిమాండ్ పెడుతుంది కదా. మీరు సంఘాలు ఉంటే ఈ డిమాండ్లు అడుగుతారనే మీరు సంఘాలు తీసేసారని నేను అంటున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ 3 డిమాండ్లు కూడా 29 దాంట్లో 3 కూడా మీరు వాయిదా పెడతారా, పరిష్కరిస్తారా? కావాలా మాకు ఖచ్చితంగా పరిష్కారం దిశగా మేము దాన్ని కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక 32 హామీలను నెరవేర్చకుంటే ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? సమ్మెకు సిద్ధంగా ఉన్నాం మేము. మాకు ఆల్రెడీ మా జేఏసీ పోరాటాల ఈరోజు ఏం చేయాలి, ఇవాళ మౌన ప్రదర్శన, రేపు వంట వార్పు, ఎల్లుండి అర్ధనగ్న ప్రదర్శన, ఈ రకంగా 29 దాకా మాకు షెడ్యూల్ ఇచ్చారు ఈ రకమైన ప్రోగ్రాంలు నిర్వహించమని. కాబట్టి మేము నిర్వహించడానికి మా జేఏసీ ఏదైతే ప్లాన్ ఇచ్చిందో దాని ప్రకారం దాన్ని తూచా తప్పకుండా పాటించి నిరసనలు తెలియజేస్తామని తెలియజెప్తున్నాం. అయితే ఒకవైపు మీరు ధర్నాలు నిర్వహిస్తున్నారు, ఇంకోవైపు ప్రభుత్వం కూడా ఆల్టర్నేట్గా ప్రజలు ఇబ్బంది పడకుండా కొన్ని ట్రావెల్ బస్సును కూడా చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకొచ్చి నడిపిస్తున్నారు కదా, ఎన్ని రోజులు నడిచేటటువంటి అవకాశం ఉంది? దానికి ప్రైవేట్ డ్రైవరు, అనుభవం లేని డ్రైవరు, కాంట్రాక్టర్ కండక్టరు మగోళ్ళకు కూడా టికెట్లు ఇవ్వకుండా ఫ్రీగా బస్సు తిప్పుతున్నారు. ₹1 కలెక్ట్ చేస్తే కండక్టర్ను 4 రోజులు 5 రోజులు వారం 10 రోజులు డిపోజిట్ పేరు పెట్టిరు. ఇవాళ వాళ్ళు మొత్తం వేసుకుంటున్నారు, టికెట్ లేకుండా తిప్పుతున్నారు. దీని నష్టానికి ఎవరు బాధ్యులు అండి? అధికారులు బాధ్యులు. సో ఇది పరిస్థితి. ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేసేటటువంటి సమ్మెకు అధికారులే కారణం అని చెప్పేసి ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే అనుభవం లేని డ్రైవర్లు కావచ్చు, ఇటు కండక్టర్ల ద్వారా నడిచేటటువంటి దాంట్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీకి నష్టం కూడా చేకూరుతుంది. ఏదైతే తమ న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇది ఉధృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఇటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, నల్గొండ నుండి.